గమనించండి, పెద్దలు చేసిన ఒక తప్పు వల్ల పిల్లలు ఆ యొక్క ఆశీర్వాదానికి మరి వారసులు కాకపోతున్నారు. మన జీవితంలో కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. మనము దేవుణ్ణి తృణీకరించామా, మనం తృణీకారం పొందుతాం. అది ఎలాగంటే మన పిల్లలు ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతారు. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో, మాటలో, క్రియలో జాగ్రత్తగా మనం దేవుని గణపరచాలే కానీ దేవుని తృణీకరించకూడదు. దేవుడు మనం హెచ్చించిన గర్వహంకారాలు మన జీవితంలో రాకూడదు. దేవుడి శరీరంలో బలము, అందాన్ని ఇచ్చిన ఆ అందము, బలము దేవుని మహింపరచాలి కానీ ఈ లోక వ్యభిచారాలకు ఉపయోగించకూడదు. దేవుడు మనకి ధనం ఇస్తే ఆ ధనంతో ప్రభు సేవకు ఉపయోగపడాలి కానీ ఆ ధనంతో లోకాశల్లో పడిపోకూడదు. ఎప్పుడైతే ఇలాగ పడతామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నాశనానికి, తృణీకరణకు అప్పగిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. మన ఆశీర్వాదము మన శాపాలకి కారణము కాకూడదు. ఆశీర్వాదం అంటే ఏంటి? అన్నిని దేవుడిచ్చే ప్రతీది కూడా ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలే. ఆ ఆశీర్వాదాలు మనం పొందుకున్న తర్వాత రాజు అయినటువంటి సొలొమోను లాగా దేవుడు బహుగా ఆశీర్వదించాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, చాలా గొప్ప వైభవాన్ని ఇచ్చాడు. అవన్నీ ఇంకా అతన్ని దేవునికి దగ్గర చేయవలసింది పోయి అవన్నీ ఏం చేసినాయి? దేవునికి దూరం చేసినాయి. దేవుని మంచితనాన్ని మనము తృణీకరించే వారముగా మనం ఉంటే కనుక మన జీవితాలు తృణీకారం అయిపోతాయని సత్యాన్ని తెలుసుకుని ప్రతి ఆశీర్వాదానికి ఇంకా దీనులముగా